సార్ మేము ప్రస్తుతానికి విశాఖపట్నం జిల్లా ఎమ్మలబండ గ్రామం నుంచి మాట్లాడుతున్నామండి. సో మీ సార్ పరుపు మేము రీసెంట్ గానే పర్చేస్ చేసాము. 4 ఇంచ్ రీబాండెడ్ 4 ఇంచ్ లాటెక్స్ తీసుకున్నాం. ఎలా తీసుకున్నారు? ఎస్ సార్, ఎస్. ఆ! అని వర్ణించడానికి సరిపోదండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి అదొక గొప్ప వరం అంతే. మీరు ఏ వరం. ముహూర్తాన ఏం చూసి పెట్టారో తెలియదు కానీ వరం అనేది నిజంగా వరం అండి. నా అవును. వయసు వచ్చేసి 35 ఇయర్స్ అండి. సో నాకు ఈ బెడ్లు ఇవన్నీ పెద్ద కంఫర్టబుల్ ఎప్పుడు అనిపించలేదు. చాలా బెడ్లు పడుకున్నాం. సో ఎప్పుడు కూడా ఈ బెడ్ ఇలా ఉంటది, ఈ బెడ్ ఇలా ఉంటది తెలియలేదు. సో వయసు మీద పడి కొలది 30+ అయిన తర్వాత తెలవడం మొదలు పెట్టింది బెడ్ యొక్క వాల్యూ ఏంటి అనేది. అదే. అదే. సో అవునండి. వేడి అవును. పుట్టడం, నిద్ర పట్టకపోవడం, కంఫర్ట్ జోన్ లేకపోవడం, పొద్దున్నుంచి అలసిపోయేలాగా పని చేసి వచ్చిన తర్వాత నిద్ర పట్టేది కాదు. సో ఏంటి ఇది పరుపు తేడాయా, శరీరం తేడాయా, ఏం జరుగుతుంది అనేది. సో అలాగా చూస్తూ ఉండగా మీ చూడడం మొదలు పెట్టాము మీ వీడియోస్. 2 ఇయర్స్ నుంచి అండి నంబర్, మీరు 2 ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. నేను ప్రతి వీడియో చూస్తాను, ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను. సో ఎంత న్యాచురల్ గా చెప్తారంటే మన బంధువు మనకే సజెస్ట్ చేశారేమో అన్నట్టుగా ఉంటది మీ వీడియోలు. అవును సార్. సో మా ఓకే. ఇంట్లో ఓకే. వ్యక్తే మనకు చెప్తున్నారేమో అంత నేచురల్ గా ఉంటదండి. సో ఎక్కడ కూడా ఇది అబద్ధం అనిపించేలాగా ఎక్కడ కనిపించలేదు నాకైతే. అవును సార్. సో అవును. హ్మ్. నేను చూశాను. ఫైనల్లీ ఏమైనా సరే పర్చేస్ చేయాలి. ఈయన ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారంటే, ఇంత మంది చెప్తున్నారంటే, ఇంత బ్యాక్ ఫీడ్ ఇస్తున్నారంటే ఏదో ఉంది అని చెప్పేసి నేను పర్చేస్ చేశానండి. 1 వీక్ నుంచి పడుకుంటున్నాను. మార్పు అనేది మాటలో చెప్పలేం. సో ఆ కంఫర్ట్ జోన్ అనేది నాకు బాగా అనిపించింది. ఆ స్మెల్ గానీ, ఆ క్లాత్ యొక్క సో ఫీల్ కూడా చాలా ఆ! చాలా బాగుంది. చాలా చాలా నచ్చింది. నిజంగా నేను ఎప్పుడన్నా లైవ్ లో ఇలా వస్తానా, మాట్లాడతానా అని చెప్పి అనిపించేది మీతో. సో ఒక మిడిల్ క్లాస్ ఓకే. వాళ్ళ రేంజ్ కి అక్కడి నుంచి అది ఎక్కడికో తీసుకుపోతుంది అంతే. మనం డబ్బులు పెట్టుకుని కోల్ది సుఖమంటారు చూసారు, అలా రాదండి. డబ్బు ఎంత కరెక్ట్. పెట్టారో అది తెలుసుకోవాలి. కాదు. సో తెలుసుకోవాలి. ఏ పరుపు పడితే ఆ పరుపు కొనేస్తాం. లోపల ఏముందో తెలియదు. మీరు లోపల ఏముందో ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్తున్నారు. అవును సార్. అవును. అలా నాకు తెలిసి చాలా కంపెనీలు చెప్పవు. ఏం చెప్పవు. లోపల ఏం మెటీరియల్ ఉందంటే ఏమో వాడికి తెలియదు. అమ్మేస్తాడు, కొనేస్తాం. సో చాలా మంది కొన్నారు. ఇగో ఇది 30,000 అన్నారు, 40,000 అన్నారు. ఏదో పై ఫీలే తప్ప అది అనుభవించే కొలది తెలుస్తుంది. దాని నొప్పులు, బాధలన్నీ ఆ! కూడా. లోపల ఈపీ షీట్ అంటే అవును ఏంటి, సార్. అవును. పియూ ఫోమ్ అంటే ఏంటి, జేజే ఏమీ తెలీదండి. చాలా మందికి ఏమీ తెలియదు. ఇంక్లూడింగ్ నాకు కూడా తెలియదు. అవన్నీ కూడా మీరు చెప్తుంటే నిజమేనేమో అని చెప్పేసి నేను కూడా మా ఫ్రెండ్‌ది కట్ చేపిచ్చా పరుపు. 2000కి సోఫా పరుపు వచ్చేసిందని చెప్పంటే, లేదురా ఇది తేడా ఉంది. నేను చూపిస్తాను. ఆ డబ్బులు లేదో నేనే పెట్టుకుంటాను అని కోయించి చూపిస్తే ఏం లేదండి. స్పాంజి గుడ్డలు, ఆ ఈపీ షీట్లు అవి. ఆటిల మీద పడుకోవడం కంటే నా ప్రాయం మీద పడుకోవడం మంచిదని చెప్పి అనిపించింది. మంచం కూడా నేను టేక్ మంచాలు ఇవన్నీ నాకు అద్భుతమైన టేక్ దొరుకుతది. బట్ నేను టేక్ దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు. మంచానికి పెట్టే డబ్బులు సగంలో సగం అండి. ₹1,00,000 కూడా ఉంది టేక్ నిజంగాను. టేక్ మీద పడుకోము. బల్లాషా టేక్ మీద పడుకోము. రోజ్ వుడ్ మీద పడుకోము. దీని మీద పడుకునేది పరుపు మీద. సో ఆ! ఈ మాటలన్నీ నాకు బాగా టచ్ అయినాయి. సో అందుకోసమే నిజమే కదా, మన శరీరం తాకేది పరుపుని, ఆ పరుపు మీద ఉన్నటువంటి క్లాత్ ని కదా. సో దానికి కదా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి నా బడ్జెట్ కి కొంచెం కష్టం అనిపించినా కూడా కొన్నానండి. కానీ ఈ కొని పడుకున్న తర్వాత ఆ బడ్జెట్ నాకు కనిపించలేదు. ఓకే. ఓకే. సో చాలా చాలా ఓకే అద్భుతంగా సార్. అనిపించింది సార్. థాంక్ యూ సార్. నమస్కారం.